अस्मद्गुरुदिव्यचरणारविन्दाभ्यां नमो नमः। श्रीमच्छङ्करभगवत्पादाचार्य शिवाय सद्गुरवे नमः। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापारादानं त्वमेव శరణం శివే. మనం పుట్టిన వెంటనే మనం గుర్తించేది అమ్మనే. కావున మనకు ఏది కావాలన్నా అడగవలసినది అమ్మనే కదా. మానవుడు కర్మగత జీవి. కర్మకై పుట్టుటము కావున కర్మాచరణ చేయాలి. ఆ కర్మలు కొన్ని బాహ్యములు, కొన్ని అంతరములుగా ఉన్నాయి. కర్మ చేయునప్పుడు ఏర్పడు మాలిన్యమును తొలగించుటకై శరీర బాహ్య శుద్ధి కర్మలు ఆచరించాలి. అవియే పంచదశ కర్మలు. ఆ శరీరంలోని అవయవ చాలన శక్తి గత అంతఃశుద్ధికై పంచదశ స్థానాలను తదావాహిత దేవతా కర్మల ద్వారా అంతఃశుద్ధి పరచు క్రియ పంచదశి మంత్ర జప విధానము. ఈ జప విధికి అధిష్టాత్రి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి. ఈమె దేశముచే గాని కాలముచే గాని గుణముచే గాని పరిచ్ఛేద్యురాలు కాదు. పరిచ్ఛేద్యురాలు అనగా నిర్వచింపదగనిది అని. లలితా మహాత్రిపుర సుందరీదేవి ఇట్టిది అని తెలియచెప్పుటకు వీలు పడనిది. ఎవరు ఎంతగా భావింతురో వారికి ఆమె అంతగా భాషించును. ఆమె సర్వమునకు అతీతమైనది, కాలమునకు అతీతమైనది, రూపమునకు అతీతమైనది, దేశమునకు అతీతమైనది, జాతికి అతీతమైనది. అట్టి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ మాత తత్వము ఎవ్వరెంతగా కొలుతురో వారికి అంతగా భాషించును. జ్ఞానము ఇచ్చినది శ్రీ లలితామాత అని అర్థము. కైవల్యమే జ్ఞానము. ఉత్తమ జ్ఞాని కైవల్య సిద్ధి యందు ఉండును. దానిని చేరుటకు కావలసిన జ్ఞానమంతయు క్రమముగా అందించున్నది శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ మాత. అది భౌతిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మార్గమున నడిపించి పూర్ణానుభూతిని కలిగించి పునరావృత్తి లేని మార్గమున ఉద్ధరించున్నది కనుక శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ మాత త్రివిధ త్రిపుటి త్రివర్గ ఫలప్రదాయిని. ఈవిడ మంత్రము పంచదశి, అది త్రిఖండము. జీవుని సర్వసంపూర్ణుని చేయును. అన్ని సుఖములను రుచి చూపించి ఆత్మసుఖమున నిలబెడుజేయును. ఆత్మసుఖము పొందినవాడు ఇతర సుఖములకై ఆరాటపడడు. జ్ఞానము అవిద్యా విద్యాస్వరూపము. అవిద్యను విద్యను కూడా శ్రీ లలితామాత ఎరుకపరుచును. ఎవరి నుండి మనకి జ్ఞానము అబ్బుచున్నదో వారి ద్వారా పరోక్షముగా శ్రీ లలితామాతయే జ్ఞానమును అందించుచున్నదని తెలియవలెను. బాహ్యము అందలి విషయముల యందు ఆసక్తి కలిగించుచు జ్ఞానము బంధము కలిగించును. దీనికి కారణము ఇతర అనే భావమే. తనకొన్న ఇతరము అన్న భావము బాహ్య విషయములను చూచినప్పుడు కలుగుట సహజము. అది తానే అని తెలియుట జ్ఞానము. బాహ్యమునందు అంతరమునందు తానేయున్నాడని తెలియుట శ్రీ లలితామాత అనుగ్రహమున కలుగవలనే కాని కేవలము తెలిసికొనిన మాత్రమున ఆచరణయందు ఆ జ్ఞానము మిగలదు. తనకన్నా ఇతరము లేదు అనే జ్ఞానము ఎన్ని మార్లు పఠించినను మనసుతో చూచినప్పుడు ఆ జ్ఞానము మరుగై ఇతరము గోచరించును. భేదములు పుట్టును. ఆకర్షణలు వికర్షణలు కలుగును. బంధములు కలుగును. ఇట్టి బంధముల నుండి విడువడుటకు అనన్య జ్ఞానము అవసరము. అట్టి అనన్య జ్ఞానము అనుగ్రహపరముగా లభించవలసినదే. అట్టి జ్ఞానమును అనుగ్రహించునది శ్రీ లలితామాతాయే.
జ్ఞానమే శరీరముగా కలది శ్రీ లలితామాత అని అర్థము. జ్ఞానము విద్యా అవిద్యా స్వరూపము. సృష్టి అంతయు కూడా విద్యా అవిద్యా స్వరూపాలే. ఆ అజ్ఞానముచే కప్పబడినది జ్ఞానము. అట్లే శ్రీ లలితామాత దివ్య ప్రకృతిని కప్పివేయుచు వికృతి కూడా యుండును. వికృతి అందును ప్రకృతి ఎందును శ్రీ లలితామాతయే దర్శనమిచ్చుచుండును. దీనిని తెలుపుటకే మహాలక్ష్మి అష్టోత్తరమున ఓం ప్రకృతి, ఓం వికృతిం, ఓం విద్యాం, ఓం సర్వభూతహితప్రదాం అని శ్రీమాతను కీర్తించిరి. శ్రీ లలితామాత విద్య అవిద్యల యందు కూడా వ్యాపించియున్నది. వికృతమగు అవిద్యను చూచినప్పుడు ఏహ్యపడక శ్రీ లలితామాతను దర్శించుట ఉత్తమమే జ్ఞానము. ఈశాన్యోపనిషత్తు నందు జ్ఞానము యొక్క సమగ్ర రూపమును వివరించుచు విద్య అవిద్యలను సమదృష్టితో దర్శించు ఉపాయమును తెలిపిరి. విద్యారూపముల యందు అవిద్యారూపముల యందు కూడా ఈశ్వరుడే ఉన్నాడు కనుక సమగ్ర జ్ఞానముతో అన్నింటా అంతటా ఈశ్వర దర్శనమే చేయవలెనని తెలుపబడినది. అట్లే శ్రీ లలిత సహస్రనామమున శ్రీమాతను జ్ఞాన విగ్రహ అనుచు కీర్తించినారు. శ్రీ లలితామాత విద్య అవిద్య రూపముల యందు వసించియుండును. తను సేవించిన వారికి ఈ విస్తార జ్ఞానమును ఒసగును. అట్టి విశేష జ్ఞానములు శ్రీ లలితామాత పూర్ణ విగ్రహములు ఇటీవలి కాలమున శ్రీమద్ శంకరేంద్ర సరస్వతి స్వామివారు శ్రీచరణములు, శ్రీరమణులు, శ్రీరామకృష్ణ పరమహంస అట్టి వారు పాపులయందు పుణ్యాలయందు కూడా దైవమునే దర్శించిన పూర్ణ జ్ఞానులు. జీవితము కూడా అట్టి పూర్ణ జ్ఞానమును ప్రకటించిరి. సర్వ వేదాంతములు శ్రీ లలితామాతనే ఎరుకపరుచును. ఏమి తెలిపినను అది అంతయు చైతన్య విలాసమే. చైతన్యమునకు ఆధారమైన సత్యము అనిర్వచనీయము, అది తెలియనిది అని తెలుపుదురు. అందు నుండి వ్యక్తమైన చైతన్య స్వరూపమునే తెలుపుట ఎందును. అందువలన వేదాంత వాంగ్మయ మంతయు శ్రీ లలితామాత గూర్చియే తెలుపుచున్నది. తెలుపుటకు కావలసిన చైతన్యము కూడా శ్రీ లలితామాతయే కదా. తెలియజేయుటకు ఆధారముగాను తెలియబడునదిగాను తెలియుటగాను శ్రీ లలితామాతయే ఉన్నది. పై సత్యమును మరచి వేదములను ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను పఠించువారు సమగ్ర జ్ఞానమును పొందలేరు. సమస్తము శ్రీ లలితామాతయే అను భావము విడువడక నేర్చినచో జ్ఞానమబ్బి వీడగలదు. ఆమె జ్ఞానాజ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య అని తెలుపుటలో ఈ రహస్యము తెలియవలెను. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత యందు ఈ విషయమునే వివరించినాడు. నన్ను మరచి శాస్త్రములు చదువువారు శాస్త్రములు నేరగలేరు, నన్నెట్లునూ ఎజగలేరు. అట్టివారు కేవలము అహంకారులై హుంకరించుచుందురు. అంతర్యామియగు తనను మరువక దివినచో శాస్త్రములందు తన దర్శనము కూడా జరుగును. సృష్టినిట్లు చుదువు అజ్ఞానులు. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు. శివశక్తి రూపాయ నమఃశివాయ. ఓం శ్రీమాత్రే నమః.